హాయ్ ఫ్రెండ్స్! ముందుగా చింత చిగురు ఎంతమంది తింటారు అనేది కామెంట్ చేయండి. నాకైతే చింత చిగురు చూస్తే చైల్డ్‌హుడ్ మెమరీస్ గుర్తొస్తాయన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు చింత చిగురు కోసుకొని, ఉప్పేసుకొని, దంచుకొని తినేవాళ్ళము. ఈరోజు ఆ చింత చిగురుతోనే చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా, సింపుల్‌గా అనమాట. ముందుగా కందిపప్పుని వాష్ చేసి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని, ఒక 2 టమాటాలు స్మాల్ వేసుకొని, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కారానికి ఎన్ని కావాలో అన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి మన ఇష్టం ఏవైనా వేసుకొని నెక్స్ట్ చింత చిగురు వేసుకోవాలన్నమాట. ఇక్కడ చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చింత చిగురు వేస్తున్నాం కాబట్టి అది వేసుకొని బాగా కలుపుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఒక 4, 5 విజిల్స్ పెట్టుకుంటే బాగా బాయిల్ అయిపోతుంది. దాని తర్వాత మనం పోపు పెట్టుకోవాలి. పోపులో వడియం వేసుకొని ఆనియన్, కరివేపాకు వేసుకొని తర్వాత మనం పప్పు పోసుకుంటే చింత చిగురు పప్పు రెడీ అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.